యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం ఒకటి చదవండి. మేము విన్నాకనే మీకు ప్రకటిస్తున్నాం. మేమేదో తెలుసుకొని అదో ఎక్కడో సంగతో చెప్పట్లేదు. మేము ఏది విన్నామో అదే ప్రకటిస్తున్నాం. ఏది మాకు వినబడిందో అది మరలా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇది సువార్త ప్రకటన అంటే. సువార్త ప్రకటించడం అంటే 3 రకాలు. సువార్త ప్రకటించడం అంటే 3 రకాలు, జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటి రకము ఎవరు దేవుడు, ఏమై ఉన్నాడు దేవుడు చెప్పేది మొదటి సువార్త. మొదటి సువార్త ఏంటది? దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడు చెప్పేది. ఆయన శక్తి, ఆయన మహిమ అవన్నీ చెప్పేది. ఆయన అద్భుతాలు అన్నీ కూడా దేవుని గురించి చెప్పేది. రెండవది మనిషి ఈ భూమి మీద ఎలాగ జీవించాలి చెప్పేది రెండో సువార్త. మనిషి ఈ భూమి మీద జీవించినంత కాలము అతడు ఎలాగ పాప క్షమాపణ పొందాలి, అతడు పాపిని ఎరగాలి, రక్షించబడాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రభు బిడ్డగా మార్చబడాలి. రెండవ రకము సువార్త. మూడవ సువార్త ఈ లోకాన్ని విడిస్తే మన ఆత్మ ఏమవుతుంది తెలియపరిచేది మూడవ సువార్త. ఈ 3 భాగాలని మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సువార్త చెప్తున్నామంటే ఈ 3 దేనికి సంబంధించి చెప్తున్నాం అనేది కూడా మనం ఎరిగి ఉండాలి. వినేవారు కూడా దాన్ని గ్రహించగలగాలి. మొదటిది దేవుడు ఎవరు, దేవుడు ఏమిటి అని చెప్పేది. రెండవది నేనేమిటి, నా జీవితం ఏమిటి ఈ భూమి మీద చెప్పేది. మూడవది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నా ఆత్మ పరిస్థితి ఏంటి చెప్పేది. అంటే పరలోక సంబంధమైంది మూడవది. ఇప్పుడు మనం మొట్టమొదటి చూస్తున్నాం ఏంటి, దేవుడు ఎవరు, ఎలా ఉంటారనే మాట. యోహాన్ గారు ఎంత చక్కగా రాస్తున్నారు. ఏమని అంటున్నారు చదవండి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఎవరు దేవుడు? ఈ వెలుగై ఉన్న దేవుడు ఎవరు? దేవుడు ఎవరనేది ప్రశ్నించుకోవాలి. మనం వెళ్ళి దేవుడు అంటే ఏ దేవుడు అని అడుగుతారు ఎవరైనా. ఎవరో ఆ దేవుడు, ఎవరో వెలుగై ఉన్న దేవుడు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం 27వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా వెలుగై ఉన్నాడు. చాలమ్మా, యెహోవా వెలుగై ఉన్నాడు. పరలోకపు తండ్రి అయిన దేవుడు కూడా వెలుగై ఉన్నాడు. ఇది మొదటి మాట. పూర్తి చేద్దాం. మళ్ళీ ఒకసారి చదువు సహోదరి. యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు. నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. అందులోనే రక్షణ ఉన్నది. ఆ వెలుగులోనే రక్షణ ఉన్నది. అది ఎలాగనేది కూడా మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ స్పష్టంగా రాయబడ్డ మాట ఏమంటే యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు. రెండో మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కీర్తనకారుడు అన్నాడు దేవుడైన యెహోవా వెలుగై ఉన్నాడు. ఇక్కడ మరి సువార్తికుడు అంటున్నాడు యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆయన మాటలోనే చెప్తా ఉన్నాడు. అపోస్తలులు ఏమంటున్నారు? 9వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఎప్పుడు అంటే ఇక్కడ ఉన్నప్పుడు, పునరుద్ధానుడైన తరువాత కూడా ఆయన నిత్యము వెలుగై ఉన్నాడు. నిత్యము వెలుగైన దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరిని చూసాం. ఎవరిని? తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని. 3వ మాట చూద్దాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూద్దాము. 3వ వచనము. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఏం వెలిగిది? పరిశుద్ధాత్మ. ఎంత స్పష్టంగా ఉంది మాట. పరిశుద్ధాత్మ దేవుడు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వారి మీద అగ్ని జ్వాలలుగా కనబడి వెలుగుగా ప్రసరించినట్టుగా అక్కడ కనిపించుతా ఉన్నది క్లియర్గా మనకి. ఎంత స్పష్టంగా ఉంది చూడండి ఈ మాట. ప్రియులరా, చాలా చక్కని మాటలు. 3 మాటలు చదువుతూ వచ్చాం మనం. 3 మాటలు చదువుతూ వచ్చాం. ఏంటది?
యోహాన్ గారు ఒకటే మాటలో రాశాడు. ఏమని? యోహాన్ గారు ఒక్క మాటలో రాశాడు. మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏమని? దేవుడు వెలుగై ఉన్నాడు. దాన్ని ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్ళాం మనం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఆయన సజీవుడిగా భూమి మీద ఉన్నప్పుడే కానీ, పునరుద్ధానుడై తిరిగి మా పరలోకానికి వెళ్ళినప్పటికీ కానీ అప్పటికి ఇంకా వెలుగుగానే ఉన్నాడు. మూడవది పరిశుద్ధాత్ముడు కూడా వెలుగై ఉన్నాడు. ఆశ్చర్యం కదా ఇది? ఆశ్చర్యం ఇది. కనుక ఈ వెలుగును మనం ఎందుకు ప్రకటించాలి? ఈ వెలుగును మనం ఏమని తెలుసుకోవాలి? ఈ వెలుగు మనకేంటి? ఈ వెలుగుతో మనకేంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు ఏదో ఆ వెలుగుద్ది, ఆ వెలుగుదే సంబంధం మనకు లేదంటే కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారిని ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎంత చక్కగా ఉంది. ఒకవేళ మీరు లోకమునకు వెలుగై ఉంటే మీరు ఎలా ఉండాలి? మీరు లోకమునకు వెలుగై ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ఆ బల్బు వెలిగించారు, బాగానే ఉంది. ఆ బల్బు కింద పెట్టి వెలిగిస్తే ఏం జరిగేది? ఎవరికి వెలుతురు వచ్చేది కాదు. చదవండి, ఆ మాట ముందు చదవండి. కొండ మీద పట్టణము మరుగై ఉండదు. పైన ఉండాలి వెలుగు. ఎప్పుడైనా ఒక కొండ మీద పట్టణం ఎట్ట కనపడుద్దో మీ వెలుగు అలా కనపడాలి బయటికి. కొండ మీద పట్టణం చూడాలంటే ఏది అడ్డం రాదు మనకి. ఎన్ని అడ్డున్నా కూడా పైకి చూస్తే చాలా పైన ఉంటుంది పర్వతం మీద. కొండ మీద పట్టణము మరుగై ఉండనేరదు. అలాగుండాలి మీ వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ దేవుని యందున్న వారు కూడా వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఇది మా సువార్త. మనం కూడా వెలుగులో నడుద్దాం రండి అని. మీరు కాదు, మేము కాదు, మనము కూడా వెలుగులో నడుద్దాం. ఆ వెలుగులో నడవాలంటున్నాడు. ఆ వెలుగులో నడిస్తే ఏం జరుగుతుందమ్మా? ఆయనతో సహవాసము గలవారై ఉందుము. అప్పుడు ఆ వెలుగులోకి వచ్చినప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులనుగా చేయును. అది ఆ వెలుగులోనికి రావాలి. ఆ వెలుగులోనికి రావాలా? ఆ వెలుగుకి ఏమని అంటారంటే, ఆ వెలుగుని చూడండి, 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము మనం చదివాం. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏం వెలుగు అది? జీవపు వెలుగు. ఆ వెలుగు లైట్లు అయితే వచ్చేది కాదు. అది జీవపు వెలుగు. ఆ వెలుగులోనికి రావాలి. ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు ఆయనతో మనకి అన్యోన్య సహవాసం ఏర్పడి, ఆయన యవ్వన రక్తము, పరిశుద్ధ రక్తము, నిష్కళంకమైన రక్తము, ఎవరు విలువ కట్టలేని ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందట? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయం. పవిత్రులనుగా చేయం. అలాగా వెలుగులోకి వస్తే, ఆ వెలుగులోనికి కనుక మనం వెలుగులో మనము ఆ సహవాసము కలిగి ఆ కడగబడిన జీవితం జీవించగలిగితే అప్పుడు మన జీవితము ఎలా ఉంటుంది? పౌలు గారు ఎఫెసీ పత్రిక రాస్తూ అక్కడ చక్కనిగా ఈ వెలుగును గురించి రాస్తూ వచ్చారు. అపోస్తుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘమునికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. చూసారా? వెలుగు వలన ఏంటి ఫలం, ఏంటి ప్రయోజనం? దాని వెలుగులోకి వచ్చిన వారి జీవితం ఎలా ఉంటుంది అంటే, సమస్తమైన మంచితనము, నీతి, సత్యము ఉంటాయి. వాటిలో కనపడుద్ది ఆ వెలుగు. ఆ వెలుగు అంటే ఏమమ్మ నీ మొహాన్ని ఏం వెలుగుతలేదు, ఏం బలుగులాగానంటే అది కాదు ఆ వెలుగు. ఈ వెలుగు దేనిలో కనపడుతుందట? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో ఆ వెలుగు కనబడుతుంది. ఆ వెలుగు కనబడుతుంది. అదిగో ఆ జీవపు వెలుగు కలిగి ఉండాలని ఈ సాయం వేళ ఈ సువార్త ప్రకటన. ఆ వెలుగులోనికి మనమందరము రావాలని. నేను వస్తా, మీరు వస్తారా లేదా కాదు.
అందరం ఆ వెలుగులోనికి రావాలి. అందరం ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి ఒక్కరి పాపమును విమోచించి కడిగి అందరినీ పవిత్రులనుగా చేయి. అయితే ఈ వెలుగు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమున మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. మరణ ప్రదేశములోను చదవమ్మా, ఇప్పుడు అక్కడ నుంచి చదువు. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. వెలుగు ఉదయించను. చూసారు ఇక్కడ ఎంత చక్కని మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయం 15 అంటే 12, 16 కలిపి ఉన్నాయి కదా. అందుకని మీకు కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప అక్కడ నుంచి రావాలి. మళ్ళీ చదవమ్మా, దగ్గరగా చదవమ్మా. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిదిరి. అదే ఇంకా 4 రోజులైతే ప్రకటించబడే సువార్త. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చారు. చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చారు. ఏం వెలుగు అట? అది గొప్ప వెలుగు. చదమ్మా. చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను చీకటి అంటే అక్కడే రాయబడింది మరణ ప్రదేశము. ఏంటది? మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి అంటే మరణ పాత్రులైన ప్రజలకు జీవమునిచ్చుటకు ఆ జీవపు వెలుగు యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుగా, కుమారునిగా, శిశువుగా క్రిస్మస్ నేపథ్యంలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే చీకటిలో కూర్చుంటున్న వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఇచ్చాడు. కనుక ఆ వెలుగు పొందిన మనము, ఆ వెలిగింపబడిన మనము, ఆ వెలుగులో ఉన్న మనము ఆ వెలుగును వ్యర్థపరచకూడదు, ఆ వెలుగును ప్రకటించకుండా ఉండకూడదు. అదే యోహాను గారు అంటున్నాడు, ఏమని? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మూలవాక్యం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఎవరైనా ఏమంటారంటే, ఏంటి బ్రదర్, ఏంటి కానీ మీకు ఈ ప్రయాస? ఆ వెలుగుని ఎక్కడ పెట్టాలా? ఆ వెలుగుని ఎక్కడ ఉంచాలా? యేసు ప్రభు ఎంత చక్కగా చెప్పినారు ఆయన. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. దీపము వెలిగించి కొంచెము అంటే ధనము, కొంచెము అంటే ధనము, డబ్బు కొరకు ఆ వెలుగు ప్రకటించరు. డబ్బు కొరకు ఆ వెలుగును గురించి మాట్లాడు. నువ్వు ఎంత ధనం ఇచ్చినా ఆ వెలుగును గురించి చెప్పలేము. డబ్బు ఇచ్చి ఆ వెలుగును కొనుక్కోలేము. కొంచెము అంటే ధాన్యం గొలిసే గిన్నె. ఆ దినాల్లో రాయబడతా ఉన్నమాట. అమ్మ చదవమ్మా. కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట ముందు వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే. అది దీపస్తంభం మీదే ఉండాలి. అది దీపస్తంభం మీద ఉంటే, అదే ఇందాక అన్నాను, ఈ బల్బు కింద పెట్టి వెలిగిస్తే ఏం జరిగేది? ఎవరికి వెలుతురు పడేది కాదు. ఆ వెలుగు ఎవరికి పనికిరాదు. ఎక్కడ ఏ ఇంట కూడా దీపాలు కింద ఉండవు. ఒకవేళ ఎక్కడన్నా ఒకటి ఉంటే బెడ్రూమ్లో ఉంటుంది, పడుకునేప్పుడు కాళ్ళల్లో వెలుతురు పడకుండా ఉండాలని. కానీ వెలిగియాలనుకుంటే దీపాన్ని ఎక్కడ? పైనే పెట్టాలి, కొంచెము కింద పెట్టరు. మరొక మాట లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయము 16వ వచనం. దీపము ముట్టించి పాత్ర అనగా భోజనము. ఇక్కడ పాత్ర అనే మాటను ఏం తీసుకోవాలంటే, మనము భోజనము గిన్నెలో మూసిపెట్టేది కాదు. తిండి కొరకు వెలుగు ప్రకటించకుండా ఆపేది కాదు. భోజనం కోసం ప్రకటించం, ధనం కోసం ప్రకటించం. సువార్త ఎందుకు ప్రకటిస్తాం? ఉచితంగా ప్రకటిస్తాం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వినొచ్చు, ఎవరైనా రక్షణ పొందొచ్చు, ఎవరైనా ఆ వెలుగులోనికి నడిపించబడవచ్చు. సమస్య లేదు. కొంచెం కింద పెట్టాము,
ఒక గిన్నె కింద పెట్ట. మూడో మాట, మంచము మంచం కింద పెట్టాడు. మంచము కింద పెట్టము. పడుకోము, నిద్రపోము. సువార్త సమయం అయితే నిద్రపోము. కడుపులో నీళ్ళు కాదరకుండా రెస్ట్ తీసుకోక, ఈ వయసులో నీకేందుకా ఈ బాధ అని అంటే, సువార్త ప్రకటించే భారం ఉన్నప్పుడు ఈ వెలుగు అనేకరికి పంచకుండా ఉండలేము. కనుక దాన్ని ఎక్కడ ఉంచాలా? దీపస్తంభం మీదనే ఉంచాలా. అప్పుడు మనకి హోల్డర్స్ బల్బులు లేవు కనుక ఆ దినాలు దీపస్తంభాలు ఉన్నాయి కనుక అది రాస్తూ వచ్చా. ఏంటి దీపస్తంభం అంటే? దీపస్తంభం అంటే ఏంటి చూసి ముగించుకుంటాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చివరి భాగం. ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభం అంటే ఏంటమ్మా? సంఘము. నీ వెలుగుని ఏ సంఘానికి చెందకుండా, నేను ఇంటి దగ్గర ఉంటా, నేను ప్రార్థన చేసుకుంటా, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నా, ఏ సంఘానికి అనబోతే మా వాళ్ళు ఏమనుకుంటారు, ఏ సంఘానికి అనబోతే మా బంధువులు ఏమనుకుంటారు, ఏ సంఘానికి పోతే మా ఇరుగు పొరుగు అది కాదు. ఆ దీపం ఏం లాభం లేదు. అది మంచం కింద కొంచెం కింద పెట్టిన దీపంతో సమానం. దాని మీద గిన్నె బోర్లు ఇచ్చినట్టే. దాని మీద ఒక గిన్నె బోర్లు ఇచ్చిన దీపమే అది. నువ్వు వెలిగించబడి కూడా వ్యర్థమే, నువ్వు నమ్ముకొని వ్యర్థమే. నువ్వు ప్రభుని నేను నమ్ముకున్నా, యేసు ప్రభు దేవుడు అని నాకు తెలుసు, నేను కూడా నమ్ముకున్నా, యేసు ప్రభు నా హృదయంలో ఉండు, నాకు ఎక్కడ పోలే అంటే కుదరదు. ఆ దీపం ఎక్కడ పెట్టాలా? దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం అంటే సంఘం. సంఘము లేని క్రైస్తవుడు వెలిగించబడి ఆ వెలుగును 3 విషయాలతోటి పాడు చేసుకుంటాడు. ఒకటి, కొంచెము కింద పెడతాడు, లేకపోతే మంచము కింద పెడతాడు, లేకుంటే గిన్నె కప్పి మూసేస్తాడు. ఆ వెలుగు ఎవరికి కనపరచలేడు. ఆ వెలుగులోనికి ఎవరిని నడిపించలేడు. అదే మా ప్రయాసం, అదే సువార్త ప్రకటన, అదే నిర్వచనాన్ని యోహాన్ గారు ఎంత చక్కగా అంటూ వచ్చారు. ఆ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాన్ గారు వ్రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువార్తము వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఎప్పుడైతే ఆయన యందు చీకటి లేదు, ఎప్పుడైతే ఆ వెలుగులోకి వచ్చామో, ఎప్పుడైతే అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఉన్నామో, ఎప్పుడైతే ఆ యొక్క యేసు రక్తము మన పాపములను కడిగి మనల్ని పవిత్రంగా చేసినాడో, అప్పుడు ఆ వెలుగు ఫలించినప్పుడు, ఆ వెలుగు మనలో ఫలించినప్పుడు అప్పుడట ఏం చేస్తారట? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము మన ద్వారా బయలుపరచబడ. అది జీవితం, అది వెలిగించబడ్డ జీవితం. అలాంటి జీవితం జీవించినట్లుగా మనం తీర్మానం చేసుకుందాం గాక. ఆమేన్.